హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. 6 నెలలుగా తండ్రి కనిపించకపోయేసరికి తండ్రి కోసం పిచ్చివాళ్ళ వెతుకుతున్న ఆదిత్యకి ఒకరోజు తండ్రి జాడ తెలియడంతో తన చెల్లెలు అంజలికి ఫోన్ చేసి, అమ్మా అంజలి, నాన్న ఎక్కడున్నాడో తెలిసిందమ్మా అన్నాడు. అన్నయ్య చెప్పిన మాటలకి సంతోషంతో, నాన్న ఎక్కడున్నాడో తెలిసిందా? నాన్ని కలిసావా అన్నయ్య? ఎలా ఉన్నారు? ఆరోగ్యంగానే ఉన్నారు కదా? ఇంటికి తీసుకొచ్చావా అన్నయ్య? అని ఫోన్లోనే ప్రశ్నల వర్షం కురిపించింది అంజలి. అందుకు ఆదిత్య, లేదమ్మా అంజలి, తెలిసిన వాళ్ళు ఈరోజు ఉదయం ఫోన్ చేసి చెప్తే నాన్న ఎక్కడున్నాడో తెలిసింది. నాన్న కలవడానికి బయలుదేరుతూ విషయం నీతో చెప్తే సంతోషపడతావని ఫోన్ చేశానమ్మా అన్నాడు ఆదిత్య. అందుకు అంజలి, నువ్వు నాన్న ఎక్కడున్నాడో తెలిసిందని చెప్తుంటే నాకు వెంటనే పరిగెత్తుకుని రావాలనుందన్నయ్య. కానీ ఎలా? నేను ఇక్కడికి దూరంగా ఉన్నాను కదా అని బాధపడింది అంజలి. పర్వాలేదమ్మా, నేను వెళ్తున్నాను కదా. నాన్నని కలిసిన వెంటనే నీతో మాట్లాడిస్తాను, సరేనా? ఇక ఉంటానమ్మా అని ఆదిత్య తన తండ్రిని తీసుకురావడానికి కారులో బయలుదేరాడు. అమ్మయ్య, ఆ భగవంతుడి దయ వల్ల నాన్న క్షేమంగా ఉన్నాడని తెలిసింది. ఇక నుండి నాన్నను ఎవరు ఒక మాటని అనకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంతకాలంగా నాన్న ఎక్కడున్నారో ఏంటో, అసలే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం అనుకుంటూ కారులో వెనుక సీట్లో కూర్చున్న ఆదిత్య తల వెనుక కానించి కళ్ళు మూసుకున్నాడు. ఆదిత్య కలలో తన తండ్రి రూపం కదలాడుతుంటే గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆదిత్య తండ్రి రఘురాం, తల్లి కౌసల్య. రఘురాం ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేసేవారు. రఘురాం కౌసల్యకు ఇద్దరు సంతానం. కొడుకు ఆదిత్య, కూతురు అంజలి. రఘురాం తను పనిచేసే స్కూల్లోనే పిల్లల్ని 10వ తరగతి వరకు చదివించి పై చదువులకి పట్నం పంపించాడు. అలా రఘురాం కొడుకు ఆదిత్య ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అంజలి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసింది. ఇక పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు చేసేస్తే తమ బాధ్యత తీరిపోతుందనుకున్న రఘురాం కౌసల్య దంపతులు ముందు కొడుకు ఆదిత్య పెళ్లి, ఆ తర్వాత 2 నెలలకి అంజలికి పెళ్లి జరిపించారు. ఆదిత్య ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. తమ పిల్లలిద్దరి పెళ్ళైన 3 సంవత్సరాలకి రఘురాం రిటైర్డ్ అయ్యాడు. రఘురాం కౌసల్యకి తమ పిల్లల్ని చూడాలని బుద్ధి పుట్టినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ వారం 10 రోజులు ఉండి ఊరికి తిరిగి వచ్చేవాళ్ళు. అలా రఘురాం తన రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా సాగిపోతుందనుకున్న సమయంలో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ రోజు ఉదయమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని విడివిడిగా తన భార్య కౌసల్య తెచ్చే ఫిల్టర్ కాఫీ కోసం ఎదురు చూస్తున్న రఘురాంకి గంటైనా కాఫీ తీసుకోండి అనే తన భార్య గొంతు వినబడకపోవడంతో, అదేంటి రోజు నాకన్నా ముందే నిద్రలేచి నేను పడుకున్నాక ఎప్పుడో తన పనులన్నీ పూర్తి చేసుకుని పడుకుంటుందే, ఏ రోజు ఒక నిమిషమైనా ఆలస్యం కాకుండా ఉదయం 5 గంటలకే గంట కొట్టినట్లు లేచే కౌసల్యకి ఈరోజు ఏమైంది? ఇంత పొద్దెక్కినా ఇంకా నిద్ర లేవలేదు. ఒకవేళ తన ఒంట్లో ఏమైనా బాగాలేదా అనుకుంటూ రఘురాం కౌసల్య పడుకున్న గదిలోకి వెళ్ళి, కౌసల్య అని తన ఒంటిపై చేయి వేయగానే అర్థమైంది రఘురాంకి కౌసల్య ఇక లేదనే విషయం. 40 సంవత్సరాల క్రితం పెళ్లిలో చేసిన ప్రమాణాలు, జీవితాంతం నాకు తోడుగా ఉంటానని చెప్పిన కౌసల్య నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిందా? ఎలా? ఎప్పుడూ ఆరోగ్యంగా గలగల మాట్లాడుతూ బొంగరంలా ఇల్లంతా తిరిగే కౌసల్య ఒక్కనాడైనా జ్వరం వచ్చి ఎరగను, అలసటగా ఉందండి అని నడుం వాల్చింది కూడా ఎరగను. అలాంటి కౌసల్య రాత్రంతా తను నా పక్కనే పడుకున్నా తనకు అస్వస్థగా ఉన్నట్టు నాకు ఏమాత్రం అనిపించలేదు అంటూ రఘురాం కౌసల్య పడుకున్న మంచం పక్కనే కుప్పకూలిపోయాడు. రోజులాగే పనిలోకి వచ్చిన లక్ష్మి పరిస్థితిని చూసి ఇరుగు పొరుగు వాళ్ళకి విషయం చేరవేసింది. తల్లిపోయిన విషయం మొదటిగా అంజలికి తెలిసి తన అన్న ఆదిత్యకి ఫోన్ చేసి అమ్మాయికి లేదన్నయ్య అని బోర్ నేర్చేసింది. విషయం విన్న ఆదిత్య వెంటనే బయలుదేరాడు. ఎప్పుడూ దర్జాగా
హుందాగా ఉండే తమ తండ్రి భార్యపోయిన బాధలో చంటి పిల్లల్లా వెక్కి వెక్కి ఏడవటం చూసిన అంజలి, ఆదిత్యలు తట్టుకోలేకపోయారు. తల్లిపోయిన బాధలో ఉన్న అంజలి, ఆదిత్యలకి ఎవరో అనేదాకా గుర్తుకు రాలేదు. మీ నాన్నకి అసలే బీపీ, షుగర్ మందులిచ్చారా అని. వెంటనే అంజలి లేచి కాఫీ కలుపుకొని దాంతోపాటు తండ్రి మందుల డబ్బాను తీసుకొచ్చింది. తండ్రికి ఆ సమయంలో ఏ మాత్రలు ఇవ్వాలో తెలియని అంజలి, అన్నయ్య నీకు తెలుసా నాన్నకిప్పుడు ఏ మాత్రలు ఇవ్వాలో అడిగింది. అందుకు లేదమ్మా నాకు తెలియదు అన్నాడు ఆదిత్య. నాన్న ఇందులో మీరు రోజు వేసుకునే మాత్రలేవో చెప్తే తీసిస్తారని డబ్బాను చూపిస్తూ అడిగింది అంజలి. అందుకు రఘురాం, తెలీదమ్మా, రోజు మీ అమ్మే దగ్గరుండి టైం ప్రకారం మాత్ర తీసిచ్చి వేసుకోమనేది అన్నాడు. ఆ మాటలు విన్న అక్కడ వాళ్ళంతా కంటతడి పెట్టుకున్నారు. అలా కౌసల్య అంత్యక్రియలు పూర్తయి దశదిన కర్మలయ్యాక అంజలి అంది, అన్నయ్య నాన్న నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తానని. నా పెళ్ళికి ముందు వరకు అమ్మ నాన్న ఆహార విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేదో దగ్గరుండి చూసేదాన్ని. అందుకే నాన్న నేను తీసుకెళ్తానన్నయ్య అడిగింది. అందుకు ఆదిత్య, లేదమ్మా, మీదసలే పెద్ద కుటుంబం. అత్తగారు, మామగారు, బావ, తోడికూడలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరితో పాటు మళ్ళీ నాన్నని కూడా చూసుకోవడం అంటే నీకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా. నాన్నని నేనే తీసుకెళ్తానని చెప్పి తండ్రి బట్టలు, తల్లి ఫోటో, మందులు, ఇలా తండ్రికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులన్నీ ఓ 2-3 బ్యాగులలో సర్ది బయలుదేరండి నాన్న అన్నాడు ఆదిత్య. కొడుకు మాటలకి ఎక్కడికి అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు రఘురాం. మీరొక్కరే ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు నాన్న. ఇక మీదట మీరు మాతో పాటే ఉండబోతున్నారు. బయలుదేరండి అన్నాడు ఆదిత్య. అందుకు రఘురాంకి మరో దారి కనిపించక సరే అని తలాడించాడు. ఆదిత్య బయలుదేరుతూ కారులో వాళ్ళ లగేజ్తో పాటు తండ్రి లగేజ్ని కూడా సర్దడం చూసిన ఆదిత్య భార్య శ్రావణి అడిగింది, మనతో పాటు మీ నాన్న కూడా వస్తున్నాడా అని. అందుకు ఆదిత్య, అవును, నాన్నని ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదలటం అంత మంచిది కాదు శ్రావణి. నాన్నకి మీదట మనతో పాటే ఉండబోతున్నారు. అవతల తన భార్య నుండి ఎలాంటి సమాధానం వస్తుందో ముందే ఊహించిన ఆదిత్య కాస్త కఠినంగానే చెప్పాడు శ్రావణికి. మామగారు తమతో పాటు రావడం ఇష్టం లేకున్నా భర్త చెప్పిన సమాధానానికి ఆ సమయంలో ఏం మాట్లాడకుండా మొహం మార్చుకుని మౌనంగా కారెక్కింది శ్రావణి. తనని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లిన మరుక్షణం నుండి ఆదిత్య తండ్రి ప్రశాంతంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. చక్కగా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ఓ పెద్ద గదిని తండ్రి కోసం ఏర్పాటు చేశాడు. అందులో తల్లి ఫోటో, ఓ పెద్ద టేబుల్, చైర్, దాని మీద తను ఎంతో ఇష్టంగా చదువుకునే కొన్ని పుస్తకాలు, ఒక టేప్ రికార్డర్, అందులో ఆయనకిష్టమైన పాటల క్యాసెట్లు, ఇలా ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి తండ్రి అభిరుచుల గురించి బాగా ఎరిగిన ఆదిత్య అన్నీ సమకూర్చిపెట్టాడు. ఉదయం లేచింది మొదలు తండ్రికి కావలసినవన్నీ ఆదిత్యనే దగ్గరుండి చూసుకునేవాడు. టైం ప్రకారం వేసుకోవాల్సిన మందులను తీసి, నాన్న ఇది ఉదయం, మధ్యాహ్నం ఈ మాత్ర అని మర్చిపోకుండా వేసుకోమని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళేవాడు. కోడలు శ్రావణి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తుంది. ఆదిత్యకి 2 పిల్లలు. కొడుకు అభికి 6 ఏండ్లు, కూతురు అదికి 4 ఏండ్లు. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళి కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్తే రఘురాంకి ఇంట్లో ఒంటరిగా అనిపించేది. కొడుకు తనకి ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కారణంగా ఏదో వెల్తిగా అనిపించేది. అనుక్షణం కౌశల్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ కాలం గడిపేవాడు. కొడుకింటికి వెళ్ళిన వారం రోజులకు మనవడవి, మనవరాల ఆద్య రఘురాంకి బాగా చేరికయ్యారు. తాతయ్య తాతయ్య అంటూ స్కూలుని రావటమే ఆలస్యం. రఘురాం గదిలోకి చేరి తమ స్కూల్లో జరిగిన కబుర్లు ఒకరి తర్వాత మరొకరు చెప్పేవారు. అలా రోజంతా ఒంటరిగా ఉన్నా సాయంత్రం అయిందంటే పిల్లలతో రఘురాంకి చాలా కాలక్షేపంగా అనిపించేది. మనవడు మనవరాలకి సంబంధించిన పనులన్నీ దగ్గరుండి రఘురామే స్వయంగా చేయటం అలవాటు చేసుకున్నాడు. అలా కొద్ది కాలంలోనే రఘురాం తన భార్యపైన బాధ నుండి మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు. మొదట్నుండి మామగారు తన ఇంట్లో ఉండటం ఇష్టమని శ్రావణికి పిల్లలిద్దరూ ఆయనతో అంత చనువుగా ఉండటం మరింత కోపానికి గురిచేస్తుంది. మామగారిని ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలన్న ఆలోచన శ్రావణి అవకాశం కోసం ఎదురు చూస్తుంది.
అలా కొన్ని రోజులు గడిచాక రోజంతా ఒంటరిగా ఉండటం బోరుగా అనిపించిన రఘురాం తన కొడుకు ఆదిత్య ఉంటున్న ఏరియాలోని తన వయసులో ఉన్న ఓ ఇద్దరు ముగ్గురిని పరిచయం చేసుకొని వాళ్ళతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేవాడు. అలా ఓ రోజు రఘురాం తన స్నేహితులను ఇంటికి పిలిచి తన చేత్తోనే స్వయంగా కాఫీ కల్పించి అందరూ కూర్చుని కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో ఎప్పుడూ లేంది వేళ కాని వేళ రఘురాం కొడులు శ్రావణి ఇంటికి వచ్చింది. తన మామగారితో పాటు అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. కొద్దిసేపటికి వచ్చిన వాళ్ళంతా ఇక వెళ్ళొస్తాం రఘురాం అంటూ బయటకు నడిచాక తన గదిలో నుంచి బయటకు వచ్చిన శ్రావణి, ఏంటిదంతా? ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నారా, లేదా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? రోజు మేము వెళ్ళాక మీరు చేసే పని ఇదన్నమాట. అయినా మిమ్మల్ని ఏం లాభం? అమ్మ పోయాక నాన్నని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇక మీదట ఆయన ఇలా ఒంటరిగా వదిలేనంటూ నాకు ఇష్టం లేకున్నా మిమ్మల్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడే ఆయన అనాలి అని అంతెత్తున లేచింది. మొదటిసారి తన కోడలు నిజస్వరూపాన్ని చూసిన రఘురాంకి భార్యపైన బాధ కన్నా తన ప్రవర్తన మరింత షాక్కి గురి చేసింది. ఇంటా బయట ఇంతకాలంగా గౌరవంగా బ్రతికిన రఘురాంకి కోడల ప్రవర్తన అవమానకరంగా అనిపించింది. కొడుకుతో జరిగిన దాని గురించి చెప్పాలనుకోలేదు రఘురాం. ఆ రోజు భోజనాలు మిగిసి అంతా పడుకున్నాక రఘురాంకి ఎంతకి నిద్ర రాలేదు. పదే పదే శ్రావణి అన్న మాటలే గుర్తొచ్చాయి. నేనేం చేశానని అలా మాట్లాడుతున్నావని ఎదురు తిరిగి అడగాలనుకున్నా రఘురాం అడగలేకపోయాడు. కోడలు చేసిన అవమానం తట్టుకోలేక రఘురాం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు తండ్రి కనబడిపోయేసరికి ఆదిత్య చుట్టుపక్కలంతా వెతికాడు. చెల్లెలు అంజలికి ఫోన్ చేసి, నాన్న నీ దగ్గరికి ఏమైనా వచ్చాడమ్మా అడిగితే అంజలి కంగారు పడి, నాన్న నా దగ్గరికి రావటం ఏంటన్నయ్యా, అసలు ఏం జరిగింది అడిగింది. అంజలి, ఉదయం లేచినప్పటి నుండి నాన్న కనబడలేదమ్మా. చుట్టుపక్కలంతా వెతికాను, ఎక్కడ కనిపించకపోయేసరికి ఒకవేళ నీ దగ్గరికి కానీ వచ్చాడేమోనని ఫోన్ చేశానమ్మా అన్నాడు ఆదిత్య. అలా తెలిసిన వాళ్ళని బంధువులని ఏమనడిగినా రఘురాం తమ దగ్గరికి రాలేదని చెప్పారు. ఆ చుట్టుపక్కల వృద్ధాశ్రమాలు, గుళ్ళు, గోపురాలు అలా ఎంత వెతికినా తండ్రి కనిపించకపోయేసరికి ఆదిత్య మానసికంగా కుంగిపోయాడు. అలా ఓ రోజు తన కొడుకు అభి చెప్తే తెలిసింది. డాడీ, మమ్మీ తాతయ్య మీద గట్టిగా అరిచిందని తనకు తెలిసిన భాషలో జరిగింది చెప్పాడు అభి. కొడుకు ద్వారా విషయం తెలుసుకున్న ఆదిత్య శ్రావణిని నిలదీశాడు అసలు ఏం జరిగిందని. అందుకు శ్రావణి, కొడుకింట్లో ఉండటం ఇష్టం లేక ఆయన వెళ్ళిపోతే నన్నంటారేంటి, ఆయన నేనేమన్నానని అని తేలికగా తీసిపారేసింది. అలా తండ్రి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం తన భార్య అని తెలిసినా ఏమీ అనలేక తనలో తానే కుమిలిపోతూ 6 నెలలుగా తండ్రి గురించి వెతకని రోజు లేదు. ఏరో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి తండ్రి జాడ చెప్పడంతో ఆదిత్య వెంటనే బయలుదేరాడు. ఇంతలో, సార్, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాం అని డ్రైవర్ అనడంతో ఉలిక్కిపడి గతం నుండి తేరుకున్నాడు ఆదిత్య. గబగబా కార్ దిగి లోపలికి వెళ్ళబోతున్న ఆదిత్యకి అదో క్లినిక్ అని అర్థమైంది. ఆ పక్కనే ఉన్న బోర్డు మీద సూర్య న్యూరాలజిస్ట్ అని కనబడింది. లోపలికి వెళ్ళి రిసెప్షన్లో డాక్టర్ని కానీ కలవాలండి అడిగాడు ఆదిత్య. అందుకు రిసెప్షన్లో ఉన్నవిడ, కాసేపు కూర్చోండి, లోపల పేషెంట్ ఉన్నారంది. అలా ఓ అరగంట వెయిట్ చేశాక మీరు లోపలికి వెళ్ళండి సార్ అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో ఆదిత్య లోపలికి వెళ్ళాడు. ఆ సీట్లో కూర్చుని డాక్టర్ని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది ఆదిత్యకి. ఆ డాక్టర్కి కూడా ఆదిత్య బాగా తెలిసిన వాళ్ళ అనిపించినా ఎవరో గుర్తురాక, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అడిగాడు. అందుకు ఆదిత్య, నేను పేషెంట్ని కాదు అన్నాడు. మరి దేనికి వచ్చారు అడిగాడు డాక్టర్ సూర్య. మా నాన్నగారి పేరు రఘురావ్ అండి. 6 నెలలుగా కనిపించకుండా పోయారు. నిన్నే తెలిసింది ఆయన మీ దగ్గర ఉన్నారని, అందుకే వచ్చాను అన్నాడు ఆదిత్య. ఏంటి, రఘురామ్ గారు మీ ఫాదరా అడిగాడు సూర్య. అవునండి, ఆయన మా నాన్నగారే అన్నాడు ఆదిత్య. ఇప్పుడు గుర్తొచ్చింది ఆదిత్య, నువ్వా? ఇందాక నుండి నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తున్నా నేను గుర్తుపట్టలేకపోయానన్నాడు. సూర్య మాటలకు ఆదిత్య ఏం అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూస్తుండడంతో
ఆదిత్య, నేనురా సూర్యని. చిన్నప్పుడు మనిద్దరం కలిసి చదువుకున్నాం కదా! ఇంకా గుర్తు రాలేదా? అడిగాడు. ఒక క్షణం ఆగి, ఆదిత్య, ఆ! ఆ! గుర్తొచ్చింది. నువ్వా సూర్య? చాలా కాలం అయింది కదా! గుర్తుపట్టలేకపోయాను. నువ్వు డాక్టరువయ్యావన్నమాట అన్నాడు ఆదిత్య. అవునురా. నీ గురించి రఘురామ్ మాస్టర్ గారు అడిగితే చెప్పాడు. ఆదిత్య ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నానని. రఘురామ్ మాస్టర్ గారు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. 6 నెలల క్రితం ఓ రోజు రోడ్ క్రాస్ చేస్తూ నా కారుకి అడ్డంగా వచ్చారు. తనకేమైందో ఏమోననే భయంతో మాస్టర్ గారు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. కారు దిగి చూసి నాకు నా చిన్నప్పుడు లెక్కలు చెప్పిన రఘురామ్ మాస్టర్ని గుర్తించి ఇంటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేశాను. 2 రోజుల్లో కోలుకున్న ఆయన ఏదో చాలా డిప్రెషన్‌లో ఉన్నారని అర్థమైంది. నన్ను గుర్తుపట్టారా మాస్టర్? అడిగాను. గుర్తుపట్టలేదు. ఎవరు బాబు? అడిగాడు. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నాను అని చెప్పి గుర్తు చేస్తే అప్పుడు సూర్య, నువ్వా? నువ్వు డాక్టర్‌వయ్యావంటే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. మీరేంటి మాస్టర్ ఇలా అని అడిగితే మొదట ఏం చెప్పలేదు. ఆయన ఇబ్బంది పడుతున్నారని నేను పెద్దగా అడగలేదు. మీరు పూర్తిగా కోలుకునే వరకి మా ఇంట్లోనే ఉండండి అని చెప్తే అందుకు సరే అన్నారు. ఆ తర్వాత మాస్టర్ కోలుకున్నాక జరిగింది చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఉండండి అని చెప్పాను. మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న గదిని ఆయనకి కేటాయించాను. అందుకు మాస్టర్ గారు మొదట్లో ఒప్పుకోకపోయినా నా బలవంతం మీద సరే అన్నారు. ఆయనకి కావలసిన సహకారాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఏర్పాటు చేశాను. ఉదయం, సాయంత్రం మా చుట్టుపక్కల ఉన్న పిల్లలకు ఫ్రీగా లెక్కలు చెప్తూ మిగిలిన సమయాన్ని తనకు నచ్చినట్టుగా గడుపుతూ చాలా ప్రశాంతంగా ఉంటున్నారు అని చెప్పాడు సూర్య. అందుకు ఆదిత్య, చాలా థ్యాంక్స్ సూర్య. నువ్వే కనుక నాన్నని చూసుండకపోతే ఆయన పరిస్థితి ఈరోజు ఎలా ఉండేదో ఏమో అన్నాడు కాస్త ఇబ్బందిగానే. ఇక నాన్నని నేను తీసుకెళ్తాను సూర్య అడిగాడు ఆదిత్య. అందుకు సూర్య, లేదురా, ఆయన ఇప్పుడిప్పుడే మానసికంగా కోలుకుంటున్నారు. అలాంటి వాతావరణంలోకి వస్తే ఆయన తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవటం చాలా కష్టం అని చెప్పాడు సూర్య. అంటే అడిగాడు ఆదిత్య ఆశ్చర్యంగా. అవును ఆదిత్య, మాస్టర్ గారు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఆయన అలా ఉండటమే మనందరికీ మంచిదన్నాడు. అందుకు ఆదిత్యకి చాలా బాధేసింది. కొడుకుగా కన్న తండ్రి సంతోషంగా ఉంచిన పరిస్థితి అని. నేను వెంటనే నాన్నని చూడాలి సూర్య అన్నాడు ఆదిత్య. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. సరే, పద వెళ్దామని తన సీట్లో నుంచి లేచాడు సూర్య. ఆదిత్య వెళ్ళే సమయానికి పిల్లలకు లెక్కలు చెప్తూ అంతకుముందు ఎన్నడూ లేనంత సంతోషంగా కనిపించాడు తండ్రి. ఉండబట్టలేక నాన్న అంటూ దగ్గరికి వెళ్ళిన కొడుకుని చూసి రఘురాం కూడా, నాన్న ఆదిత్య ఎలా ఉన్నావు? నా మనవడబి, మనవరాలు ఆద్య ఎలా ఉన్నారు? అడిగాడు. అందరం బాగున్నా నాన్న. ఇంట్లో నుండి వెళ్ళిపోయే ముందు మీకు నేను గుర్తు రాలేదా? చాలు, ఇక పదండి నాన్న, మన ఇంటికి వెళ్దాం అడిగాడు ఆదిత్య. నా వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదురా. అందుకే మీకు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసాను. నాకు ఇక్కడే ఇలానే బాగుంది. నన్ను బలవంత పెట్టక ఆదిత్య అనటంతో సూర్య అన్న మాటలు గుర్తొచ్చి, సరే నాన్న, మీ ఇష్టం. వీలైనప్పుడల్లా మిమ్మల్ని చూడటానికి వస్తుంటాను. సూర్య ఒక్కడే కాదు, మీకు నీ కొడుకు ఆదిత్య కూడా ఉన్నాడన్న విషయం మర్చిపోకండి అని తనివి తీరా తన్నితో మాట్లాడి అంజలికి ఫోన్ చేసి తన్నితో మాట్లాడించి ఇక వెళ్ళొస్తానన్నా అని బయలుదేరుతూ, సూర్య, ఆయనకి కొడుకునయ్యుండి ఆయన ఇలాంటి పరిస్థితి కల్పించినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. నాదో చిన్న రిక్వెస్ట్, కాదను కదా అడిగాడు ఆదిత్య. ఏంటో చెప్పరా అడిగాడు సూర్య. నాన్నకి ఖర్చులో ప్రతి రూపాయి నేనే భరిస్తాను. ఆయన తిండి, మందులు, వైద్య సదుపాయాలు, చివరికి ఆయనకి చాకరీ చేసే పని వాళ్ళకి నెల నెల ఇచ్చే జీతం డబ్బులు కూడా నేనే పంపిస్తాను. ఈ వయసులో ఆయన జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా నాదే అయినా అందుకు నాకు అవకాశం లేకుండా పోయింది. కనీసం ఈ రకంగానైనా అన్నాడు ఆదిత్య. సరేరా, తప్పకుండా. మాస్టర్ గారి గురించి నువ్వేం కంగారు పడకు.
నా దగ్గర ఉన్నంత కాలం ఆయనకి ఏ కష్టం రాదు. సరేనా? అని మాటిచ్చాడు సూర్య. తండ్రి జాడ తెలిసినా తనతో తీసుకెళ్ళలేని పరిస్థితికి తనలో తానే బాధపడుతూ బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి వెనుదిరిగాడు ఆదిత్య. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.